హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తనాస్ లవ్లీ హోమ్. ఇవాళ మనం మసాలా వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికోసం ముందుగా శనగపప్పుని, ఒక కప్ శనగపప్పుని ఒక 2 to 3 hours పాటు నానబెట్టుకొని ఉండాలి. శనగపప్పు నానిన తర్వాత దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని పక్కన పెట్టుకొని మిగిలిన శనగపప్పునంతా మిక్సీలో యాడ్ చేసుకొని తగినంత పచ్చిమిర్చిని అండ్ కొన్ని ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని వీటిని మొత్తాన్ని వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం శనగపప్పుని వాటర్లో నానబెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసుకునే ముందు కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వడని ఈవినింగ్ టైం స్నాక్ లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు అందులోకి తగినంత ఉప్పు అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదా శనగపప్పుని, వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ శనగపప్పు ఎందుకు పక్కన పెట్టుకున్నానంటే వీటిని మనం వడల్లో ఇలా డైరెక్ట్గా వేసుకోవడం వల్ల అవి తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇలా దాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక కవర్ మీద కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న బాల్స్ లాగా తీసుకొని వడల్లాగా ఒత్తుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మన మసాలా వడ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అండ్ చాలా తక్కువ టైంలోనే ఈ వడని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి మధ్యలో కావాలంటే హోల్ కూడా పెట్టుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడలని పెట్టుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే సరిపోతుంది. చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా వడల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ మన వడలన్నీ రెడీ అయిపోయాయి. వీటిని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది, మీకు ఎలా వడలు కుదిరాయి అన్నది తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా ఏమైనా మన ఛానల్లో చూడాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. Bye bye.